ఇక్కడ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఊరు అంటే అందరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళేనా? సరే బ్రో, కొంచెం సైలెంట్. నేను కూడా చెప్పాలి కదా, నేను ఊరు నుంచి వచ్చిన. ఓకే, అందరు ఊరు నుంచి వచ్చిన అంటారు. ఎవరైనా మీ ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకో, అలా చావుకి వెళ్ళిరా మీరు? ఎవరన్నా వెళ్ళిన వాళ్ళ చేతులు లేపండి. భోజనానికైనా చావుకే కదా పోయింది. సృష్టి ఉండదా వాళ్ళకి? ఫస్ట్ సృష్టి ఉండదా చచ్చిపోయిన వాళ్ళకు? సరే ఓకే. ఎంతమంది వెళ్ళారు బ్రో? ఓన్లీ 3-4 సరే. ఇప్పుడు నేను చేసే కంటెంట్ మీకు రియాలిటీగా కొడుతుంది, కొంచెం అరే చూసినట్టు కొడుతుంది. ఒకవేళ మీరు ఎవరు చేతులు లేపలేరు కదా, చావు కాడ ఎట్లుంటుందో అంగం ఎట్లుంటుందో నేను చేసి చూపిస్తా. అరే ఇట్లుంటుందా అని మీకు అర్థమైపోద్ది. ఊర్లో ఎవడన్నా చచ్చిపోయిండు అనుకో, ఆ దగ్గర ఎట్లా అంగం ఉంటుంది. వాడు చావకముందు వాడు పొద్దుగాల ముసల్నా క్యాండిడేట్ వాడు, ముసల్నా క్యాండిడేట్ వాడు, ఆడు పిచ్చ కామెడీ క్యారెక్టర్. ఆయన పేరు పుల్లయ్య. వాడు పొద్దుగాలని ఇంట్లో నుంచి వస్తుంటాడు, స్నానం చేసి పంచ మీది కట్టుకొని వస్తుంటాడు. వాడు కింద పని చేసిన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో, అంటే ఓ పుల్లయ్య ఏడుకో పోతాను? 7 కాదా 8కి పోతానా? నీ అవ ఏంది ఎప్పుడు జోకేనా? అప్పుడే తెల్లారిందా నీకు? తెల్లారలేదు కానీ నిన్న రాత్రి నా పిల్లం పిండేసిన చీర కట్టుకుంటావు. నీ అవ్వ నేనేమన్నా ఆడదాన్నారా చీర కట్టుకుంటే? అంటే సర్లే కానీ 7కో పోతాను, అరుక్కాడికి పోతాను. రండి. ఊర్లల్లో బేసిక్గా అరుగు ఉంటుంది కదా, యాప్ చెట్టు కింద అరుక్కాడ కూర్చుంటారు. వాళ్ళు కూర్చుంటారు పక్క నుంచి వాడు, అవును పుల్లయ్య నీ పిల్లం లేచిపోయిందంట కదా. నా పిల్లం లేచిపోతే నీకెందుకు? నాకు అర్థం కాదు. అంటే నీ పిల్లం లేపకపోయింది నా కొడుకే అయ్యా. వీడు మళ్ళా సర్లే కానీ బ్రో ఏమన్నా చెప్తే గట్టిగా చెప్పండి. వీడు మళ్ళా బ్యాగ్ ఎంట కూర్చున్నాడు. అవును పుల్లయ్య నీకు మన్మరాలు పుట్టిందంట కదా. అంటే ఊళ్ళో అట్లా చెప్పగల నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. నాకెందుకు కుడుతుంది మనవాళ్ళు? నాకు కొడుకు పుట్టింది. అరే నీ కొడుకుకే కదా పుట్టింది, నీకు మన్మరాలు అవుతుంది వరుసకు అట్లా చెప్పిన. అంటే సర్లే కానీ ఎవరికైనా చెప్తే మన్మరాలు నాకు పుట్టిందని చెప్పకు, నా కొడుకు పుట్టిందని చెప్పు. సర్లే కానీ అవును పుల్లయ్య నీ కొడుకు ఏం చేస్తుంటాడు? నా కొడుక ఆయన పిల్లలతో కాపురం చేస్తుంటాడు. కాపురాలు అందరు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కాపురాలు చేస్తారు. బతకనికి ఏం చేస్తాడు నీ కొడుక? బతకనికనా పైకెంచి గాలి తీసుకొని కిందికెంచి వదులుతాడయా. ఎవడైనా అదే చేసేది, కిందికెంచే వదిలాడు. ఇక ఇది ఇట్లుంటే ఊర్లల్లో ఎడ్ల బండిలు ఉంటాయి తెలుసు కదా, ఎడ్ల బండిలు. వాడు ఎడ్ల బండి వేసుకొని వస్తాడు. ఆయనకి నిన్ననే పెళ్ళి అయి ఉంటుంది. ఆడు ఎడ్ల బండి వేసుకొని వస్తాడు. ఏడు పుల్లిగాడు, ఓ రాడోడా ఎవరిని ఆడోడు అంటున్నావు? నాకు నిన్ననే పెళ్ళయింది చూసినావు కదా, ఆడోడ గీడోడ బంద్ చేయను. అంటే సర్లే కానీ నీకు నిన్ననే పెళ్ళయింది కదా, ఏడుకో పోతాను? పొలానికి పోతానా? పొలానికి ఎందుకు పోతాను? దున్ననికే. దున్నే చోట దున్ననికే శాత కదా, పొలానికి పోయి దున్నుతాడంట మొగోడు. చెప్తున్నా పుల్లయ్య మంచిగా ఉండదు, నువ్వు ఇలాంటి కామెడీ వేయక చెప్తున్నా. సంపుతా నీ పానం తీసా. ఏంద్రా నువ్వు నన్ను చంపుతావా? పుల్లిగాడు రా నంబర్ 1 సంపురా, గుద్దు ఏవో అట్లా గుండెల మీద గుద్దుకో. 80 ఏళ్ళు నువ్వు సస్తావు, పానం పోతుంది. కాళ్ళకు 10 చేతులకు 10, 20 కాదురా 87 కంచి అంటావురా నువ్వు. సర్లే కానీ నువ్వు నన్ను చంపుతానుగా. అంటే ఇప్పుడు నీ ఎడ్ల బండితో నన్ను గుద్దేసి చంపుతావా? దారా చంపు. వాడు చచ్చిపోతాడు. ఇక ఆడ చచ్చిపోతాడు. ఆడ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి చంపినావు కదా అంటే, నేను చంపలేను, వాడే కింద పడి చచ్చిపోయాడు. ఊర్లో ఎవడన్నా చచ్చిపోయిండు అనుకో, బేసిక్గా ఆడోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మొగుడిని పట్టించుకోకుండా వాళ్ళ మొగుడికి ఇట్లా అన్నం పెడుతుంటారు. పుల్లిగాడు చచ్చిపోయిందంటే చాలు, సాగు కబురు ఇడంగా చాలు. ఏమో పుల్లయ్య చచ్చిపోయినట్టు నవ్వు ఆ శివన్ దగ్గరికి పోతారు. శివన్ దగ్గరికి పోయి ఇట్లా చచ్చిపోయిండు పక్కకున్నాడు. అమ్మ పుల్లయ్య ఈడ పడ్డాడు అంటే ఓ ట్రాక్టర్ ఆడున్నది. అంటే పుల్లయ్యని ట్రాక్టర్ ఈడ గుద్ది 4 పల్టీలు కొట్టి ట్రాక్టర్ ఆడ పడ్డది. అంత మంచి అంత గట్టిగా ఉన్నాడు పుల్లయ్య. చూసినావా? ట్రాక్టర్ వాడు ఎడ్ల బండి వాడు. అయినా ట్రాక్టర్ గుద్దితే మంచి ట్రాక్టర్ పల్టీలు పడుతుందా? ఆడే గుండెల మీద గుద్దుకొని చచ్చిపోయింది ముసలి నా కొడుకు. ఇప్పుడే శవాన్ని ఇంటికి తీసుకుపోయినాక బంధువులు వస్తారు కదా చూడనీకే. బంధువులు ఊరు నుంచి అల్లుడు వస్తాడు. అల్లుడు బస్సు దిగి వస్తాడు. కొడుకు మామ నాయన లేడు మామ, పోయిడు మామ అని పోయిను. ఊరిని అక్క మీ ఆయన అప్పుడే తీసుకుపోయారు. నడు మామ తీసుకుపోయారు అంటే శవాన్ని చచ్చిపోయిండంటే పోయిండు మామ. ఇంట్లో ఉన్నాడు తానే, ఇంట్లోకి పోతారు. వాడు ఆడ కూర్చుంటారు శవాన్ దగ్గర. అల్లుడు కొడుకు మామ ఏడ్చు మామ ఏడ్చు. ఓరిని అక్క మీ నాయనకి ఏడ్చారా? ఏమో ముందు చెప్పాలి కదా. అంటే మామ ఏడ్స్ అంటే ఆ ఏడ్చు కాదు మామ, ఏడవమంటానా మామ. ఓరిని అక్క ముక్క ముందు చెప్పాలరా.
వాడు ఇట్లా ఏడుస్తుంటాడు, మామా అమ్మ ఏంద్రా మొత్తం చల్లగా ఉంది, నాయనకు చల్లగా ఉండాలని కోచ్లా ఐస్ ముక్కలు పెట్టినాం మా అమ్మ. ఇదిలోనే వాడు వెళ్ళిపోతాడు. వాడు మోతవారి క్యాండిడేట్ ఊర్లో. వాడు వచ్చి శవాన్ని చూస్తాడు, ముఖం నల్లగైనట్టుందిగా మొత్తం, ఆడున్నది ముందు మొత్తం నల్లగా రా, మళ్ళీ కొత్తగా ఏం నల్లగా అవుతుంది చెప్పవంది. చూడు కింద కూడా నల్లగైందేమో ఒకసారి గోచిలేపి చూడు. చెప్పినా ఈ ఊరోళ్ళకి అప్పుడే, ఈ అమ్మ ఊరికి శని పట్టింది రా, 2 దున్నపోతులు కోయండి రా, ఈ నా కొడుకులు పైసలు పోతాయని కోయలేను. ఇప్పుడు చూడు ఈరోజు పుల్లయ్య చచ్చిపోయాడు, ఈరోజు ఈ పుల్లయ్య చచ్చిపోయాడు, రేపు ఈ లచ్చయ్య చచ్చిపోవడానికి ఏం గ్యారంటీ చెప్పు. వాళ్ళు లచ్చిగాడు పక్కకి ఓరు అక్కడ నన్ను చదవమాట ఏదో మాట వద్ద నిన్న మల్లయ్య చచ్చిండు, ఈరోజు పుల్లయ్య చచ్చిండు, రేపు నువ్వు చావని ఏం గ్యారంటీ చెప్పు. అక్కడ నువ్వు మళ్ళీ నీ అమ్మ నా పిల్లకి నేను ఒక్కనేమో నేను నన్ను చావమంటావు అని వాడు వెళ్ళిపోతాడు. ఇంకోడు అప్పులోడు, వాడు అప్పులోడు అని ఇవ్వడానికి తెలియదు. వాడు వస్తాడు, వాడు నిన్ననే వానికి ₹1,00,000 అప్పించుంటాడు. వాడు వచ్చి చచ్చిపోయిండాడు. ఆ బొగన్లు వచ్చినాయి చూడండి, ఆ టెంట్ ఏంటయ్యా అని ఏమో నాకు అర్థం కాదు. అల్లుడికి ఫోన్ చేయండి, అల్లుడు లేకపోతే కొడుకునే ఫోన్ చేయండి, పక్కకున్న చుట్టాలి. ఆయన ఎవరు ఇంతకు దూరం చుట్టామా దగ్గర చుట్టామా అంతగానో మొత్తం చూసుకుంటాడు. ఆడు దూరం చుట్టంగా దగ్గర చుట్టం కాదు, వాడు అప్పులోడు. వాడు ఆడికి నిన్న ఇచ్చిన ₹1,00,000, నిన్ననే ఇచ్చిన ₹1,00,000. ఎవడు ఇస్తాడు ఆ కొడుకులు వస్తాడని, ఎవడన్నా ఒకటి ఇస్తాడు అని చెప్పి వాడు అందరికి ఫోన్లు ఏమంటున్నాడు. ఇది ఇట్లుంటే పెద్ద అల్లుడు వస్తాడు, వాడి పెళ్ళాం అది వస్తుంది. చచ్చిపోయిందంటే కూతురు మస్తు ఫీల్ అవుతుంది కదా, మస్తు ఏడుస్తుంది. అల్లుళ్ళు మాత్రం ఏడవరు, ఆస్తి వస్తుంది అని చెప్పి వాళ్ళు నవ్వుతుంటారు. ఇట్లా వస్తుంటారు, అల్లుడు వస్తుంటాడు, అందరూ సైడ్ ఇస్తారు. అమ్మాయి వాడు సీఎం వస్తున్నట్టు సైడ్ ఇస్తారు అల్లుడికి. వాళ్ళు వచ్చినాక కూతురు శవం మీద వాడు ఏడుస్తుంటాడు. వీళ్ళ అల్లుడు ఆడున్న వాళ్ళు అందరూ ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది తెలుసా, అల్లుడు ఏడుస్తాడేమో, ఏడుస్తే ఒక్కసారి చూద్దామని ఉంటుంది. వానికి ఏడుపు రాదు. అడిగించి అత్త అల్లుడు అత్త బాగున్నావు అత్త, సావుకాడికి వచ్చి వాడు బాగున్నా అంటే ఏవో చెప్తాడు చెప్పు. ఎట్లంటే అత్త దగ్గరకు వస్తాడు, అత్త ఆడ ఛాయలు కావాలంటే అందరికి చుట్టాలగా అంటే, అడిగితే నాకెక్కడ అల్లుడు ఉన్నాడు కదా, అల్లుడికి అడుగుని అల్లుడి దగ్గర ఏమున్నాయని ముందే ₹1,00,000 కట్నం ఇవ్వాలి, అది బ్యాలెన్స్ పెట్టిరు, మీకు ఛాయలుగా తీసుకోండి అల్లుడు ఇస్తాడు. మళ్ళీ వాడు వచ్చి అత్త ఆడ అందరికీ మళ్ళీ చేస్తున్నా అంటే, నాతో అడిగితే నాదేమున్నాయి రఘు చచ్చిపోయిండు, అల్లుడు ఉన్నాడు కదా అల్లుడికి అడుగుండి. అల్లుడిని సంఖ నాకుని మొత్తం సంఖ ముద్ద కొడుకొని కదా అల్లుడికి ఊడిపనికే కదా ఉన్నది మొత్తం అంటే, భోజనాలు కదా తీసుకో, 2,000 తీసుకో. అడు మళ్ళీ వచ్చి అత్తాడా బొగాండు రాలేవు, కట్టెలు ఇంకేం రాలేవు, వాళ్ళు పైసలు ఇస్తాను వస్తా అంటురా అంటే, అల్లుడు ఉన్నాడు కదా అల్లుడు బొంగున్నాడు, అల్లుడు ఆడికి ₹1,00,000 ఇవ్వాలి కట్టినాము మొత్తం. వీడికి ఛాయలు టిఫిన్లు బొగాండ్లు అని చెప్పి 2,000 ఖర్చు పెట్టిర్రు. నేను ఊరు నుంచి వచ్చిన ఏం తీసుకురాలేను నేను. ఏది ఇట్లుంటే మన్మడు పక్కకుండి వాడు ఏడువాడు, అట్లా సీరియస్గా ముఖం పెడుతుంటాడు వాడు. అలా అమ్మ ఏడు పోరా, తాత చచ్చిపోయింది ఏడు పోరా అంటే, నేను ఏడువా ఎందుకురా ఏమైందిరా, ఒకసారి ముఖం చూడిపో తాతది అంటే, వాడు చచ్చిపోయింది అనుకుంటుర్రా, వాడు చావలేడు. నిన్న నేను సైకిల్ అడిగిన, వాడు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసిండు ఈరోజు, నాకు సైకిల్ ఇప్పి పడుతుందని. అరే అట్లా అన్నకు పోరా, నేను ఇప్పిస్తారా సైకిల్, పోయి చూడిపోరా ముఖం అంటే, పోయి ముఖం చూసాడు. అమ్మా ఏంది ఇది, అరే రే ముఖం కాదురా అది పైన చూడరా, ముఖం పైన ఉన్నది. ఈడిట్లుంటే మన తాగుబోతు క్యాండిడేట్, ప్రతి సావులన్నా పెళ్ళిళ్ళన్నా తాగుబోతు క్యాండిడేట్ ఉంటాడు. వాడు తాగుబోతు క్యాండిడేట్ వస్తాడు, వాడు కూర్చొని ఏడుస్తున్నాడు. అమ్మా పక్కన ముసలిది ఊకో బిడ్డ ఊకో, ఏడుస్తే చచ్చిపోయినాడు తిరిగి వస్తాడు అంటే, ఆయనకోసం ఎవడేస్తున్నాడు, వాడు చచ్చిపోయినాడు ఎవడేస్తున్నాడు అని నిన్న ₹30 ఇచ్చిన తాగుబడి మందు తీసుకురమ్మని, ఇంకా నాకు ₹30 వెళ్ళాడు ఆ దొంగ నా కొడుకు. ఎవడన్నా ₹30 అంటే నువ్వని ముసలిదాన్న ₹30, ₹30 కావాలారా, అంత చెట్టు అంత మంది చచ్చిపోయాడు అంటే, చెట్టు అంత ఉన్న ఆడవాడు నింపి కొడితే ఆ బుడ్డోని బూతులు తింపి కొడితే ఆ బుడ్డోని అంతా కొట్టి ఉన్నాడు ఆడు చెత్త అనమాట. ఇక ఇది ఇట్లుంటే సావులకు మన ఊర్లో సర్పంచులు కానీ అలాంటి పొలిటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు కదా పొలిటీషియన్, వీళ్ళు ఎట్లా వస్తారంటే ఇంటికెంచి పంచం మొత్తం ఇట్లా మీద దాకా ఉంటుంది. ఏమంట సాగు కానీ పెళ్ళికి వచ్చారంటే పంచ ఇట్లా కిందికి ఉంటారు. ఇప్పటిదాకా ఎందుకు కిందికి చేస్తారు నాకు ఇప్పటికి అర్థం కాలేదు బ్రో. ఏడికి వచ్చినా పంచ ఇట్లా కిందికి వేసుకొని వస్తారు. ఈయనంటే ఎప్పటికీ వాడు ఉంటాడు, వాడు వచ్చి అక్కడ చూస్తాడు. నిన్నటి దాకా ఉన్న మనిషి ఈరోజు చచ్చిపోయిందంటే అసలు నమ్మబుద్ధి అయితే లేదయా నిజంగా. వాడు అక్కడ కూర్చుంటాడు, వీడు రాగానే వాడు ఎట్లా చచ్చిపోయిండో వీడికి చెప్పాలి సర్పంచ్కి. వాడు వచ్చి ఇది నేను పక్కా ఇది ఏ ఊళ్ళో అయిన ఉంటుంది, ఆడు సర్పంచ్గా ఇక్కడ కూర్చుంటాడు, వాడు వచ్చి చెప్తాడు అంటే ఇట్లా చచ్చిపోయిండు, డాక్టర్ వచ్చి కూర్చుంది చేతి కూడా అర్థం కాదు నాకు ఇప్పటికీ. చచ్చిపోయారు వాటికి ఏటంట ఏం ప్రాబ్లం అని అంటే,
అవును వాడు మాట్లాడు. అవునా సరే సార్ వీడు మళ్ళీ ఆయనకి ఇంటిమేషన్ ఇస్తూనే ఉండాలి. పక్కకు ఛాయలు పెట్టిర్రు తాగుతావా సర్పంచ్ సాబ్ నువ్వేమన్నా అంటే ఛాయలా అట్లాంటివి ఏమొద్దు అంటే కొంచెం తాగుండి బాగుంటుంది అంటే సరే ఎంటకు తీసుకురా ఎంటకు తీసుకురా. ఇది మాత్రం పక్కుంటుంది బ్రో, లైవ్గా చూసిన నేను. ఇక ఇది ఇట్లుంటే మన ఒకడు వస్తాడు, వాడు అన్నోన్ పర్సన్ ఎవడో కూడా తెలియదు. వాడు వచ్చి మామ చచ్చిపోయినావా మామ అంటే ఓడు అరే మామ కాదు రాడు ముసలోడు రా మీ ఓడు మీ మామగాడు పక్కకి వెళ్ళి చచ్చిపోయింది పోరా నీకు ఏదో కూడా తెలియదు. వాళ్ళ మామ పక్కకి వెళ్ళి చచ్చిపోతే ఈడికి వచ్చి ఏడుస్తాడు వాడు. ఇది ఇట్లుంటే పెళ్ళాంది పెళ్ళాంది అది పెళ్ళాం ఎట్లా తెలుసు అప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఎవరైనా చుట్టాలు వస్తేనే ఏడుస్తుంది. ఎవరైనా చుట్టాలు వచ్చిరనుకో మరి దండమ్మా చచ్చిపోయాడమ్మా అప్పుడే డూరెళ్ళి నిండిపోయాడమ్మా అది పోయి పక్కకు కూర్చున్నాడు అనుకో అంతే ఏడుపు బంధు. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో అమ్మా చచ్చిపోయాడమ్మా చూడుటమ్మా అయ్యావా చచ్చిపోయాడు నవ్వుటాడు అయ్యావా అదే వస్తుడా అది అట్లా నేడుస్తుంటుంది. అందరూ పోగానే సైలెంట్గా అట్లా. దీని ఎట్లా తెలుసా ఆడ ఇది కొంచెం వాష్రూమ్ పోయి వస్తుంది, అక్కడ శవం ఉంటుంది. పెళ్ళాం సెకండ్ పెళ్ళాం ఇద్దరు పెళ్ళాలి వీనికి. సెకండ్ పెళ్ళాం చచ్చిపోయింది అనుకుంటారా, అరే లచ్చి చచ్చిపోయింది అనుకుంటారా, చావలేడు రా జస్ట్ పడుకున్నాడు అంతే. టైం 12 అవుతుంది, ఈ టైంకి ఆయన అన్నం తింటాడు. జరుగుండి అది 2 ప్లేట్లు పట్టుకొని వస్తుంది. ప్లేట్లు పట్టుకొచ్చి జరుగుండి చికెన్ అంటే మస్తు ఇష్టం ఆయనకు. చికెన్ నువ్వు తినవా ఫస్ట్ ముద్ద నేనే కదా ఎప్పుడు తినేదని తింటుంది. ఇది కూడా తిని ఇది కొడుకు ముద్ద ఎప్పుడు నేనే కదా ఫస్ట్ తిన్నాదని అది తింటుంది. నాక వాడు చచ్చిపోయిండని కాదు, దీని ఆకలి తీర్చుకుంటుంది ఫస్ట్ ఇది మొత్తం అన్నం తిని. ఇక లాస్ట్కు ఒక ముద్దు ఉంటుంది, తిను తినవా మొత్తం ప్లేట్ కొట్టేస్తుంది. ప్లేట్ కింద అది వాని కోసం కొట్టదు, అన్నం అయిపోయిందని కింద ప్లేట్ కొట్టేస్తుంది. అది ఇట్లుంటుంది అన్న. సైనింగ్ ఆఫ్ క్రేజీ సాయి.